తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఉత్సాహంగా సాగుతోంది. యువతి యువకులు పెద్ద సంఖ్యలో రన్ లో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. దామోదర్, అక్కడ మారథాన్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? యామిని, తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ అద్భుతంగా కొనసాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిసారి తిరుపతిలో హాఫ్ మారథాన్ పేరుతో 7 హిల్స్ హాఫ్ మారథాన్ పేరుతో నిర్వహించిన రన్ విజయవంతంగా నడిచింది. 21 కిలోమీటర్లతో పాటు 10 కిలోమీటర్లు, అదేవిధంగా 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల నిర్వహించారు ఈ నిర్వాహకులు. మొత్తం మీద తిరుపతి స్థానికంగా ఉన్న కొన్ని ఎన్జిఓలు, అదేవిధంగా ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహించిన ఈ హాఫ్ మారథాన్ విజయవంతం ఉంది. ఇక్కడ చాలా మంది విజేతలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, మొట్టమొదటిసారిగా తిరుపతిలో జరిగిన ఈ హాఫ్ మారథాన్ లో మీరు పాల్గొన్నారు, ఏ విధంగా అనిపించింది మీకు? ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశానండి. అనదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మన తిరుపతిలో ఫస్ట్ టైం ఇలా పెట్టడము. ఇలా అందరూ కూడా ప్రతిరోజు కూడా అందరూ మారథాన్ చేస్తుంటే, అందరూ రన్ చేస్తుంటే మన ఇండియా కూడా హెల్తీగా ఉంటుంది. హాఫ్ మారథాన్ లో మొట్టమొదటిసారి తిరుపతిలో జరిగింది. హెల్త్ ఫర్ రన్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ఏం చేస్తారు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎలా అనిపించింది? నేను అడ్వర్టైజ్ ద్వారా చూసాను. ఈ అడ్వర్టైజ్మెంట్ 10K రన్లో పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్లీ ఐఎమ్ ఇంజనీర్. ఇది ఒక గొప్ప అవకాశం యువతికి అందరికీ. మాకు పార్టిసిపేట్ చేసినందుకు ఈ తిరుపతికి ఒక అవకాశం వచ్చినందుకు చాలా గౌరవపడుతున్నాము. ఇలానే ఇంకా అందరూ ఇలా హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. వి సపోర్ట్ తిరుపతి. మీరు చెప్పండి, హాఫ్ మారథాన్ లో మీరు మొట్టమొదటిసారిగా పాల్గొన్నారు కదా, తిరుపతిలో ఏదైనా కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ ప్రోగ్రామ్ ఇంతకు ఎప్పుడు జరగలేదు కాబట్టి పాల్గొనడంలో మనం చాలా బాగా పార్టిసిపేట్ చేశాము. మా తిరుపతిలో అందరూ చాలా 7 హిల్స్ మాత్రం బాగా పార్టిసిపేట్ చేశాము. అందువల్ల మేము ఈ పార్టిసిపేట్కి చాలా హ్యాపీగా ఉన్నాము. ఉదయం 5 గంటల నుంచి తారక రామారావు స్టేడియం పూర్తిగా యువకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషము. 21 కిలోమీటర్ల రేసులో అమ్మాయి కూడా విజయవంతం కావడం విశేషం. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, వారు కూడా ఈ పార్టిసిపేషన్ లో పాల్గొన్నారు. అమ్మాయి, మీరు చెప్పండి, మీరు ఎన్ని కిలోమీటర్ల రేస్ లో పాల్గొన్నారు? 10 కిలోమీటర్స్. ఎక్కడ, ఏ కాలేజ్ మీది? ఎంతసేపట్లో మీరు రన్ చేశారు? మాక్సిమం హాఫ్ అన్ అవర్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా, సూపర్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్కరూ తాము ఫ్లాష్ మ్యాప్ ద్వారా ఇక్కడ చూడొచ్చు. మనకు సాంస్కృతిక కార్యక్రమం, ముఖ్యంగా డీజే ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా పాల్గొని ఉత్సాహంగా ఇక్కడ ఈ డ్యాన్సులు చూస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఫ్లాష్ మ్యాప్ ద్వారా స్టేజ్ ముందర ఉన్న స్టేజ్ కింద దిగి ఇక్కడ డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలను చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతుంది. అమ్మాయిలు అబ్బాయిలు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్న పరిస్థితి ఈ వేదిక వద్ద కనిపిస్తుంది. ఉదయం 5:30 గంటల నుంచి ఇదే పరిస్థితి తిరుపతిలోని తారక రామారావు స్టేడియంలో కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సుమారు 7,000 మంది మారథాన్కు 7,000 మంది మారథాన్లో పాల్గొన్నప్పటికీ మరో 10,000 మంది యువకులు ఇక్కడికి స్వచ్ఛందంగా చేరి ఇక్కడ జరుగుతున్న డీజే కార్యక్రమాలతో పాటు డ్యాన్సులు, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నాం కనిపిస్తుంది. తిరుపతిలో ఈ విధంగా ఇది మొట్టమొదటిసారి ఈ విధంగా జరగడం, ఇదే మొట్టమొదటిసారి కావడంతో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న విద్యా సంస్థలు ఏపీలో 13 జిల్లాల్లోనూ ఏ చోట లేవు. దీంతోపాటు యూనివర్సిటీ సమీపంలోనే తారక రామారావు స్టేడియం ఉండడం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ యువకులు రావడానికి కూడా కారణమైందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఈ విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన హాఫ్ మారథాన్ విజయవంతమైందని నిర్వాహకులు సంతృప్తి చెందినప్పటికీ సీఎం రాకపోవడం ఒక లోటుగా వీరు భావిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. యామిని. రైట్ దామోదర్.